హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. నేటి కథలో భాగంగా ఈ రోజున ప్రతి సమస్యకి పరిష్కారం మనం ప్రశాంత చిత్తంతోనే వెతకాలండి. ఒక మనసులో ఒక అలజడి పెట్టుకొని, ఒక దుఃఖాన్ని పెట్టుకొని వెతికితే ఆ సమస్యకి పరిష్కారం దొరకదండి. దానికి సంబంధించిన ఒక చక్కని కథని మీకోసం నేను తీసుకొచ్చాను. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలని మీరు చూడాలి అంటే ముందుగా నా కథల బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక కథలోకి వద్దాం. ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారండి. ఈ రాజుగారు చాలా మంచి రాజు, అంటే ప్రజల కోసం జీవించే రాజు. ప్రజల యోగక్షేమాలు ప్రజలే జీవితంగా చాలా మంచి రాజుని గుర్తింపుని మర్యాదని పొందిన రాజు అనమాట. కాకపోతే ఈ యొక్క రాజు ఈ ప్రజల యోగక్షేమాలు చూసే క్రమంలో తన మహారాణిని కాస్త పట్టించుకోలేదు. ఆయన ఆ యొక్క దూరం వాళ్ళ మధ్యన పెరుగుతూ వచ్చిందనమాట. అది ఆయనకి తెలుస్తుంది, ఆ రాజుగారికి తెలుస్తుంది తన భార్య దేనికోసమో బాధపడుతుంది, ఏదో ఒంటరిగా బాధపడుతుంది అని. కానీ మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు పాపం. ఇక ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. తన భార్య యొక్క పుట్టినరోజు అది దగ్గరలోనే ఉందన్నమాట. ఆమెని సంతోషపెట్టాలనే ఉద్దేశంతో ఆలోచనలో ఆయన రథం మీద వస్తూ ఉన్నప్పుడు ఒక దారి పక్కన ఒక దృశ్యాన్ని చూసి చాలా ఆనందపడ్డాడు. ఎందుకు అంటే ఒక శిల్పకారుడు చక్కగా ఒక శిల్పం, అంటే ఒక రాతి శిల్పాలని చక్కగా చెక్కుతున్నాడు. ఎంత బాగా మలుస్తున్నాడు అంటే ఆ శిల్పాలని అది జీవం ఉట్టి పడినట్టుగా ఉన్నాయి. అంటే ఒక ప్రాణం ఉన్న మనుషులు నుంచున్నంత అందంగా ఆ శిల్పాలని ఆ శిల్పకారుడు చెక్కుతున్న తీరు ఆ మహారాజుని చాలా బాగా ఆకట్టుకుంది. ఒక ఆలోచన వచ్చింది, మహారాణి గారి విగ్రహాన్ని ఇతనితో చెక్కిస్తే ఎంత బాగుండునో అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా, ఓ శిల్పకారుడా, మరి నీకు మంచి అవకాశం ఇస్తున్నాను. నా రాజ్యంలో నువ్వు చక్కగా అనేక రకాల శిల్పాలు చేసుకొని నీ జీవితాన్ని నువ్వు చక్కగా గడపొచ్చు. నీకు అనేక రకాల విలువైన వస్తువులు కూడా ఇస్తాము. నువ్వు ఒక షరతు, నా భార్య అంటే నా మహారాణి గారికి ఆమె విగ్రహాన్ని నువ్వు చెక్కాలి. అంటే ఒక 10 దినాలే ఉంది, అంటే 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లో నాకు ఆ విగ్రహాన్ని చెక్కివ్వాలి. ఒక షరతు ఏంటి అంటే, ఆ మహారాణి గారు నువ్వు చెక్కిన విగ్రహం చూసి ఆమె చాలా సంతోషపడాలి. ఆమె సంతోషపడలేదు అంటే నిన్ను శిరశ్ఛేదనం చేస్తాను, అంటే నీ తల నరుకుతాను అన్నాడు. నువ్వు రాజుగారితో ఆడుకున్నా తంటే ఊరుకున్నా తంటే కదా. రాజుగారు అలా అనేసరికి మరి ఏం చెయ్యాలి, నేను చెయ్యను అనడానికి లేదే, చెయ్యాలి, సరే చేస్తాను అన్నాడు. రాజుగారు చిత్రపటం తీసుకున్నాడు. అంత ప్రశాంతంగా ఆయన ఒక శిల్పాలను చెక్కి అతనికి ఒక ఒత్తిడి వచ్చింది. ఏంటి, ఆ టైంకి చెక్కాలి, ఆ రాణిగారు అది మెచ్చుకునేలాగా, అంటే తప్పు జరిగితే మళ్ళీ మరణశిక్ష. ఈ భయంతో ఆయన చెక్కుతున్నాడు. అది మంచిగా రావడంలా అవి ఏడుస్తున్నట్టుగా బాధపడుతున్నట్టుగా ఉన్నాయి, కానీ జీవం లేదు, వాటికి ప్రాణం ఉన్న మళ్ళీ కనిపించట్లా. ఇదేంటి ఇంత అద్భుతంగా శిల్పాలను చెక్కే నేను ఏంటి ఇలాగా శిల్పాలని ఇలా పాడు చేస్తున్నానని చెప్పేసి అతను మనోవేదనకు గురి అయ్యాడు. అంటే మనసులో బాధ పెట్టుకున్నాడు, నేను చచ్చిపోతానేమో, నా కుటుంబం ఎలాగా, అయ్యో నేనే పాపం చేశాను అని ఇలా పరిపరి విధాలు ఆలోచిస్తున్నాడు. ఒక రోజున ఒక సన్యాసి భిక్షాటనకు వచ్చి అతన్ని చూసి ఏంటి నాయనా, ఏదో మదన పడుతున్నావు, చాలా బాధపడుతున్నావు, ఎందుకు నాయన అంతగా బాధపడుతున్నావు ఏంటి నాయన అని చెప్పేసి అడగడం జరిగింది. అడిగినప్పుడు దానికి నా సమస్య ఇది అని చెప్పాను. మహారాజు గారు ఇలా నన్ను శిరశ్ఛేదనం చేస్తారంట అని చెప్పేసి, నాయన నువ్వు ఆందోళనకు గురవుతున్నావు, ముందు ఆందోళన తగ్గించుకో, ప్రశాంతంగా ఉండు, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి ఒక చెవిలో ఒక ఉపదేశాన్ని ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. అదే ప్రకారంగా ఆ యొక్క శిల్పకారుడు మహారాజు ఆస్థానానికి వెళ్ళాడు. మహారాజు గారు, శభాష్, చాలా అతి కొద్ది సమయంలోనే నువ్వు ఎంతో నా భార్య విగ్రహాన్ని తయారు చేసావని అడిగాడు. లేదు మహారాజా, నేను మహారాణి గారి విగ్రహాన్ని తయారు చేయలేదు, ఇంకా నేను తయారు చేసే ముందుగా మహారాణి గారితో నేను కొద్దిగా మాట్లాడాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే అనుమతి ఇచ్చాడు. మహారాణి గారితో ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు. మహారాణి గారితో
ఇచ్చేసరికి మహారాణి గారిని 2 ప్రశ్నలు మహారాణి మిమ్మల్ని అడుగుతాను, దానికి మీరు సమాధానం నాకు చెప్పండి అన్నాడు. సరే అడగమంది మహారాణి. మొదటి ప్రశ్న ఏమిటంటే, ఒక స్త్రీకి అంటే ఒక ఆడమనిషికి అత్యంత దుఃఖాన్ని కలిగించే విషయం ఏంటండి అని అడిగినప్పుడు మహారాణి గారు అన్నారు, ఒక స్త్రీకి అత్యంత దుఃఖాన్ని కలిగించేది భర్త ఆదరణ లేకపోవడం, ప్రేమ లేకపోవడం అని చెప్పింది. అంటే భర్త తనని వదిలేసటం, ఒంటరిగా ఉంచటం అనేది తనకే కాదు ఏ స్త్రీకైనా సరే అది అత్యంత బాధ కలిగించే విషయం. సరే, రెండవ ప్రశ్న, ఒక స్త్రీకి అత్యంత ఆనందాన్ని కలిగించే విషయం ఏంటి అని అడిగాడు. ఒక స్త్రీకి అత్యంత ఆనందాన్ని కలిగించేది తన బిడ్డ, భర్త తనపై చూపించే ప్రేమ, తను తన బిడ్డల మీద భర్త మీద ఆధారపడుతూ వాళ్ళు ప్రేమ కోసం మన మీద ఇలా ఆ కుటుంబ జీవనం అనేది ఆ సౌఖ్యమైన కుటుంబ జీవనం కావాలని ఏ ఆడపిల్లైనా ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది అని చెప్పేసి మహారాణి గారు చెప్పడం జరిగిందనమాట. సరే మహారాణి అని చెప్పేసి ఆయన ప్రశాంత వదనంతో వెళ్ళాడు. ఇక విగ్రహాన్ని చెక్కాడు. ఆయన అనుకున్న ప్రకారం అదే సమయానికి విగ్రహాన్ని తీసుకొచ్చాడు. ఒక తెల్లని వస్త్రాలు కప్పబడి ఉందన్నమాట. మహారాణి గారిని పిలిపించారు. మహారాణి గారు విగ్రహం తయారు చేశారు, చూడండి అని. ఆ విగ్రహం చూస్తున్నప్పుడు మహారాణి గారు బోరున విలపించారు. మహారాజు గారు కంగారు పడ్డారు. ఏంటి నా మహారాణి ఏడుస్తుంది, నా మహారాణి సంతోషం కోసం కదా ఈ విగ్రహాన్ని తయారు చేయమంది, ఎందుకు తను అంతగా దుఃఖపడుతుంది, ఇతన్ని బంధించండి, చిరచ్ఛేదనం చెయ్యాలి అని చెప్పేసి అన్నారు. లేదు మహారాజా, లేదు, అతను నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చాడు, మరి ఎందుకు ఏడుస్తున్నావు మహారాణి? ఇది ఆనంద బాష్పాలు. దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా మనకి కన్నీరే వస్తాయి అంటారు కదా, ఇవి ఆనందంతో వచ్చిన కన్నీరు, దుఃఖంతో రాలేదు అని చెప్పిందన్నమాట ఆ మహారాణి. ఇంతకీ ఆ శిల్పకారుడు తయారు చేసిన విగ్రహం ఏంటో తెలుసా? దుఃఖాన్ని సంతోషాన్ని ఆ విగ్రహంలో అతను చెక్కాడు. అంటే వెనక భాగంలో మహారాణి గారు అత్యంత వేదనతో ఉన్న వేదనతో ఉన్న విగ్రహాన్ని చెక్కాడు. ముందు వైపున ఒడిలో ఒక పుత్రుణ్ణి పెట్టుకొని ప్రేమగా లాలనగా చూస్తున్న ఆ యొక్క మహారాణి, వాళ్ళిద్దరిని తనివి తీరా చూస్తున్న ఆ మహారాజుని, ఆ దృశ్యం అన్నమాట. అంటే ఎంత అద్భుతంగా ఉంది ఆ కుటుంబం. దాన్ని చూసి ఆనందపడింది అనమాట. రాజుగారికి తెలిసి వచ్చింది. అంటే ఎంతమందికి ప్రజలకి ఎన్ని మంచి చేసినా తన మహారాణి తను ఏం కోరుకుంటుంది, తన నుంచి ఏం ఆశిస్తుంది అనేది మర్చిపోయినప్పుడు మహారాణి అయినా దుఃఖపడుతుందండి. అలాగా మహారాణి గారికి సంతోషాన్ని ఇచ్చి తన తప్పు తెలుసుకున్న మహారాజు గారు ఇక ఎప్పుడూ ఆ పొరపాటు చేయకుండా ఎంతో అన్యోన్యంగా గడిపారు. ఇదండి కథ. ఈ కథ ద్వారా నేను సమాజానికి అంటే మనకేం తెలుసుకోవాలి అంటే, ఇప్పుడున్న భార్యాభర్తల బంధాల్లో కూడా ఇదే కొరవడిందండి. ఒంటరితనం. కలిసి ఉంటున్నాం కానీ ఒంటరిగా ఉంటున్నాం, పక్కపక్కనే ఉంటున్నాం, ఎవరి ప్రపంచాల్లో వాళ్ళు ఉంటున్నాం. ఇది కరెక్ట్ కాదేమో. మనం సమాజంలోకి వెళుతున్నాము అంటే అది కుటుంబం మనకి తగినంత చక్కగా ఆహారాన్ని ఇవ్వని, అనుకూలతనివ్వని, అన్నీ సక్రమంగా చేసి తింటేనే మనం సమాజంలోకి వెళ్ళి ఒక మర్యాదని, ఒక గుర్తింపుని, గౌరవాన్ని మనం పొందగలుగుతున్నాము. అది భార్య భర్త ఎవరైనా సరే. అంటే కుటుంబ జీవనం అనేది సక్రమంగా ఉంటే ఆ జీవితం వేరుగా ఉంటుందన్నమాట. ఆడవాళ్ళు కోరుకునేది ఇదే కదండి, భర్త ప్రేమ ఆదరణని కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న దంపతులు ఎవరి ఫోన్లు వాళ్ళు తీసుకొని చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఒక ప్రైవసీని కోరుకుంటున్నారు. కలిసి కూర్చొని ప్రేమగా మాట్లాడుకునే లెక్కలు ఎప్పుడో పోయినాయండి. కానీ అది కరెక్ట్ కాదేమో అండి. ఏమో నాకు తెలియదు. నేను చూస్తున్న విషయాన్నే చెప్తున్నాను. అంటే మన కోసం మనం బ్రతకాలండి. మనం ఇంకో ప్రపంచంలో బ్రతుకుతున్నాము, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఇది రైట్ కాదేమో అనేది నా అభిప్రాయం అండి. అంటే దేనికైనా అంటే బయట 100 పనులు ఉండొచ్చు, 100 సమస్యలు ఉండొచ్చు, అవన్నీ అక్కడే వదిలేయండి.
ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమగా పలకరింపు. చక్కగా ఆడవాళ్ళు కూడా ఈరోజు ఉద్యోగాలతో బయటికి వెళ్తున్నారు. 100 సమస్యలు అక్కడి నుంచి అక్కడే తీసేసి ఇంట్లోకి రాగానే ఒకళ్ళ కోసం ఒకళ్ళు బ్రతికేలాగా, ఒకళ్ళ ప్రేమను ఒకళ్ళు పొందేలాగా ఉండాలని, అదే నిజమైన కుటుంబ జీవితం అని నేను నమ్ముతున్నానండి. అలా ఉంటారని, అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.